ఢిల్లీ పేలుళ్ళ వెనుక పాకిస్తాన్ ఉందని ప్రతి ఒక్కరికి తెలిసింది కదా ఇప్పుడు. ఉం. తెలిసినప్పుడు ఈ ఉగ్రవాదులన్నీ ఒక్కొక్కరిని దొరికినట్టు పోలీసులకు ఇన్ఫర్మేషన్ దొరికిన కొద్ది కలాసు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకున్న వాళ్ళని చంపి కలాసు ఇక్కడ శవం కూడా దొరకకుండా వారేయాల. అట్లయితేనే కరెక్ట్ అవుతుంది. వాడిని తీసుకుపోవడు, జైల్లో పెట్టుడు, వానికి బిర్యానీ తినిపించుడు ఇవన్నీ ఉండొద్దు. ఖచ్చితంగా రెండు ముక్కలు నరికేసి అక్కడొకటి పడేస్తే ఇంకొకడు ఈ ఉగ్రవాదానికి రావడానికి భయపడాలి. అట్లయితేనే కరెక్ట్ ఉంటుంది. ఈ ప్రభుత్వము ఇట్లా చేసుడు అట్లా చేసుడు. ఈసారి ఖచ్చితంగా పీఓక స్వాధీనం చేసుకున్నాను. యుద్ధం జరగాల, ఖచ్చితంగా పీఓక స్వాధీనం చేసుకున్నాలా. లేకపోతే ఇంతకుముందు ఇందిరాగాంధీ 1971లో బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు మన సైనికులు కొంతమంది పట్ల పడ్డాడు. వాళ్ళ పాకిస్తాన్ సైనికులు 93,000 మంది పట్ల పడితే వాళ్ళని మన 93,000 మందిని సైనికులను నిలిచబెట్టిండే. కానీ మరి అప్పుడే పీఓక తీసుకుంటే అయిపోతుండే, అప్పుడు తీసుకోలేరు. అప్పుడు ఇందిరాగాంధీకి అప్పుడే చెడ్డ పేరు వచ్చింది. ఇప్పుడు కూడా మోడీ కూడా అట్లనే చెడ్డ పేరు వస్తుంది. ఈసారి ఛాన్స్ మిస్ అయిందనుకో ఇక జీవితంలో మన దేశం బాగుపడది, మనం బాగుపడం. ఇక మోడీ కూడా అట్లాంటి చెడ్డ పేరు వస్తుంది. ఈ టైం పోనీయద్దు. ఇక ఆపరేషన్ సింధూర్లో కూడా కరెక్ట్ టైం ఉండే, ఆ టైంలో కూడా పోనీ అని దయదాలు చిడ్చబెడితే వాళ్ళు, మనం దయదాలు చిడ్చబెడితే వాళ్ళు ఊకుంటలేరు. ఇక ఈ టైం పోనీ ఇచ్చుకోవద్దు. ఇక ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ 2.0 ఇక కరెక్ట్ మొదలు పెట్టాలా. పాకిస్తాన్ని నామరూపాలు లేకుండా చేయాలి. ఈ పీఓకే ఇటు మనది తీసుకున్న అటు ఆఫ్ఘనిస్తాన్లో అక్కడ బలూచిస్తాన్ వాళ్ళకు ఖచ్చితంగా 3 ముక్కలు చేశారు పాకిస్తాన్ని. అట్లయితేనే కరెక్ట్ ఉంటుంది. డైరెక్ట్గా ఇప్పుడు పాకిస్తాన్కు వార్నింగ్ ఇవ్వాలి. డైరెక్ట్ మళ్ళీ ఇప్పుడు బలూచిస్తాన్కు సపోర్ట్ చేయాలి. బలూచిస్తాన్కు అటు ఆఫ్ఘనిస్తాన్కు సపోర్ట్ చేస్తేనే కరెక్ట్. అక్కడ నుంచి వాళ్ళు, ఇక్కడ నుంచి వీళ్ళు ఉంటారు. మనం ఆఫ్ఘనిస్తాన్కు కానీ బలూచిస్తాన్ కానీ సపోర్ట్ చేసినాం అనుకో కలాస్ పీఓకే మనకైతుంది. పాకిస్తాన్ని నామరూపాలు చేయకుండా చేయాలా. అట్లయితేనే మంచిగా ఉంటుంది. ఊకే వీళ్ళు వాళ్ళు ప్రజలు అనుకుంటే చూసుకుంటే మన ప్రాణాలు మొత్తం పోతున్నాయి. ఇజ్రాయెల్ ఎట్లా చేసిందో సేమ్ ఇండియా కూడా అదే రకంగా చేయాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇప్పుడు ఒక హాస్పిటల్ కింద వాళ్ళు సొరంగం దొరుకుని వాళ్ళు బంకర్లు కట్టుకొని ఉగ్రవాదులు అమాసులంతా హాస్పిటల్ కింద బంకర్లలో ఉన్నారు. ఈ వీళ్ళకి తెలిసి ఏం చేశారు, వాళ్ళకి తెలిసి బస్ మొత్తం హాస్పిటల్లే లేపించారు. అట్లా కాకుండా సేమ్ అదే విధంగా ఇక వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటుండ్రు ఏం కథ వీళ్ళకి మన రాయజన్ల కథ పక్కా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు వాళ్ళని మొత్తం పాకిస్తాన్ లేపి పడేయాలి. ఇక చూడద్దు. ఇక చూస్తే మన ప్రాణాలు పోతున్నాయి, చూసినా కొద్ది మన ప్రాణాలు పోతున్నాయి. వాళ్ళు ఇంకా కొద్దిగా 13-15 మందిలో పోయింది. కానీ ఇంకా 200 చోట్ల 200 బాంబులతో దాడి చేస్తాను ప్రయత్నం చేస్తానంటే ఢిల్లీలో అవుతున్నావు, హైదరాబాద్లో అవుతున్నాను, కలకత్తాలో అవుతున్నాను, బెంగళూరులో ఇక్కడ కనీసం ఢిల్లీలో కనీసం 100 వెళ్ళినా కానీ కనీసం కోట్ల మంది చనిపోతుండే. మొత్తం చూడు ఇక పాకిస్తాన్ వాళ్ళు ఇట్లా చేసిన అట్లా చేసిన అంటే ఓడు నమ్మడు. అది ఇప్పుడు మనం మంచిగా ఉన్నప్పుడు, మోడీ ఉన్నప్పుడు ఈ మోకల అలా పాకిస్తాన్ మొత్తం లేపేయాలి. ఇక అంత దమ్మున్న ప్రధానమంత్రి ఎవరు రారు. ఇక ఎప్పుడు జరగదు. ఇక ఇప్పుడు మోడీ ఉన్నప్పుడే అదంతా జరగాల, అదంతా కావాలి. అది అయితేనే మనకైతుంది. ఈ పీఓకేలో కూడా చాలామంది ఉగ్రవాదాలు ఉన్నారు. ఉగ్రవాదులు అంటే వాళ్ళకు సపోర్టు మన జమ్మూ కాశ్మీర్లో కూడా చాలామంది పాకిస్తాన్కి సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా ఏరుకుంటా పోతేనే ఏదే కానీ కలుపు మొక్కలు ఒకటేసారి తీయలేము. ఇప్పుడు వ్యవసాయం చేసేటోళ్ళు కలుపు మొక్క అంతా ఒకటేసారి తీయలేం కదా. ఒక్కొక్కటి ఏరుకుంటూనే పోవాలి. బస్ ఏరుకుంటూ పోయి మొత్తం లాస్ట్కు ఏం లేకుండా తుడిచిపెట్టేసి మొత్తం ఎక్కడెక్కడ నరికి పడేయాలి. ఈ ఉగ్రవాదులు కూడా దొరికినట్టు ఇన్ఫర్మేషన్ దొరికిన కొద్ది ఇన్ఫర్మేషన్ తీసుకున్నాలా. ఇన్ఫర్మేషన్ మీకు కావాల్సిన మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వాడిని లేపడేయాలి. వాడిని జైల్లో పెట్టుడు, వానికి బిర్యానీ పెట్టుడు, వాడిని తినిపించుడు, వాడిని ఉంచుడు అదంతా ఉండదు. అది ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే 2 ముక్కలు నరికి పడేయాలటు కలాస్. ఇంకొకరికి చూస్తేనే ఉగ్రవాదులతో మాట్లాడితేనే ఉగ్రవాదుల దాంట్లోకి పోవాలంటేనే మనకి భయం పుట్టాల. అటువంటి భయం లేదు ఇప్పుడు. ఏంద్రా కాకపోతే కొన్ని రోజులు జైలు ఉంటాం, 2 సంవత్సరాలు ఉంటాం, కాకపోతే 10 సంవత్సరాలు ఉంటాం, ఎప్పటికైనా మళ్ళీ తిరిగి వస్తా, ఎప్పటికైనా ఇండియా అంత చూస్తా అనేటోడే ఉన్నాడు. కానీ ఆమె ఇండియాకు ఇట్లా ఉగ్రవాదులకు పోతే ఇండియాలో ఇట్లా నరికి పడేస్తున్నారన్న భయం ఉండాల. ఇండియాకు ఉగ్రవాదులు అంటే ఇట్లా పోతే నరికి పడేస్తున్నారు ఇట్లా అనే భయంకు గజగజగదానికి పోయేటట్టు ఉండాలి. అట్లా చేస్తేనే ఇప్పుడు కరెక్ట్ అవుతారు. అట్లా ఇంతకుముందు ప్రభుత్వాలన్నీ ఏం చేసినాయి, మన ఆర్మీ వాళ్ళకు పవర్ ఏమీ లేకపోతే వాళ్ళు వచ్చి చంపిపోయినా కానీ ఇప్పుడు చేద్దాం అప్పుడు చేద్దామన్న వీళ్ళు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం
వీళ్ళు ఏమప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు చూడు మోడీ ఫుల్ పవర్ ఇచ్చిండు ఆర్మీకి. ఒక్క నుంచి అక్కడ నుంచి ఒక బుల్లెట్ వచ్చిందనుకో, ఇక్కడ నుంచి 10 మిసైల్ వెళ్తున్నాయి గట్లా. ఈ పవర్ ఉన్నప్పుడే వాళ్ళని ఏదైనా ఒకటి పాకిస్తాన్ని సర్వనాశనం చేస్తేనే కరెక్ట్ అవుతుంది. ఇవి ఇంకా చూస్తూ చూస్తూ పోతే మన ప్రాణాలన్నీ పోతాయి, సర్వనాశనం అవుతారు. వీళ్ళు ఎంత వాళ్ళు ఎంత అన్నట్టు ఇంకా వాళ్ళు సవాల్ చేసుకుంటూనే ఉన్నారు.